పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అనుభవం కలిగిన డాక్టర్ గారుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత గందరగోళంగా మాట్లాడుతున్నారు? క్యాన్సర్ అని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇంటికో పారిశ్రామికవేత్తని, మళ్ళీ అదే టైంలో ఉద్యోగాల కల్పనలో మాత్రం అట్టడుగున ఉందట గత 6 నెలల్లో. సో ఈ ఓవరాల్గా చంద్రబాబు గారి స్పీచ్ల్లో గందరగోళం ఉందా, లేదా నిజంగానే అనుభవం ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నాడా? ఏంటి మీరేమనుకుంటున్నారు? కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం డాక్టరు, ఆ విషయంలో ఎవరికి ఏమి అనుమానాలు లేవు. ఆయన గందరగోళంలో లేరు, గందరగోళ పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను నాకు అర్థమైనంత మేరకు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అన్నీ బాగున్నాయి రాష్ట్రంలో అని మా ప్రజలు ఏం కోరుకుంటారు? మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కావాలని కోరుకుంటారు. అది సహజమైన విషయం. కానీ దానికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితులు లేరు కాబట్టి మీరు ఊహిస్తున్నట్టుగా రాష్ట్రం బాగలేదు. దానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. అంటే ఎట్లా ఉందంటే, ఒక రాష్ట్రాన్ని ఒక 5 ఏళ్ళలో కంప్లీట్గా బాగు చేయడం కానీ, లేదా కంప్లీట్గా పాడు చేయడం, రెండు పాడు చేయడానికి కూడా కుదరదు. ఇది వ్యవస్థ, రాష్ట్రం అనేది. కాబట్టి గత 5 ఏళ్ళలో పాడైపోయింది, నేను ఇబ్బంది పడుతున్నాను, అర్థం చేసుకోండి. అంటే మీరు ఏదైతే మా మీద ఆశలు పెట్టుకున్నారో, ముఖ్యంగా ఎన్నికల హామీలు, వాటి మీద అంత ఆశలు పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నంలో భాగంగా గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసే కదా హామీలు ఇచ్చారని ప్రజలు అనుకుంటారు. అది వారు అనుకుంటే మంచిది. ఆ విషయం వారి అది దృష్టిలో ఉంది. అందువల్లనే చెప్పిందే పదే ఎవరైనా అనుకున్న పర్వాలని చెప్తానే ఉన్నారని అనిపిస్తుంది. రెండో అంశం, వరికి సంబంధించినంత వరకు చర్చ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఆరోగ్య సూత్రాలు, ఈ షుగరు లాంటివి వచ్చినప్పుడు వరి తగ్గించుకోండి, మీరు చెప్పండి దానికి క్యాన్సర్ వచ్చేస్తుంది, ఇట్లాంటి చర్చ ఎందుకు? రెండోది, ఇప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడు. ఇప్పుడు మామూలుగా మొన్న వరదల్లో వ్యవసాయం పండించిన రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 54 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు 19 లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళకి ఉంది. వాళ్ళందరూ రేపు నష్టపోతారు. అంటే ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు, ఈ చర్చ పెట్టినప్పుడు దీనికోసమే పెడుతున్నారనే చర్చ వస్తుంది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి. రెండోది, ప్రపంచం అంతా ఈరోజు నమ్ముతున్నారు. ఏంటి భయం? వాళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రారు అనేది భయం ఉన్న, ఈ భయంతో గతంలో రాలేదు, ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ అని. ఎంతకాలం ఉంటారు మీరు? ఇంకా 3.5 ఏళ్ళు. ఎవరు లైఫ్ లాంగ్ చీఫ్ మినిస్టర్ అయితే కాదు కదా, మళ్ళీ జగన్ గారు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. అప్పుడు దానికి ఎవరు హామీ ఇచ్చేది? పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసం హామీలు అడగరు. కొమ్మినేని గారు, ఈరోజు వాతావరణం బాగుందా లేదా, మేము అక్కడ పెట్టుబడులు పెడితే 4 రూపాయల ఆదాయం వస్తుందా లేదా, సస్టైన్ అవుతామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి ఉంటే, ఆ ముఖ్యమంత్రి ఉంటే ఇట్లాంటి ఆలోచించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన సానుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా ప్రభుత్వం ఆలోచించాలి. నేను భవిష్యత్తు గ్యారంటీ ఇస్తా, వాళ్ళని మీరు గ్యారంటీ ఇవ్వమని. వాళ్ళ భవిష్యత్తు పారిశ్రామికవేత్తలు కోరుకుంటారని జగన్ నుంచి గ్యారంటీ కాదు, మీ నుంచి గ్యారంటీ. మీరు ఏం చేస్తారు, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, మీ నుంచి గ్యారంటీ కోరితే నా నుంచి గ్యారంటీ కానీ నేను వచ్చి ఆయన గురించి గ్యారంటీ ఇస్తానంటే లాభమే ఉంది. జగన్ గారి నుంచి మీరు గ్యారంటీ ఇవ్వలేరు, అది అయ్యే పని కాదు. అదే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో ఉండడం, 47 గురించి మాట్లాడు అన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు ఈ రోజున్న తన పైన ఏదైతే ప్రజలు ఆశలు పెట్టుకున్నారో దాన్ని నెరవేర్చలేనటువంటి ఒక పరిస్థితుల్లో దానికి కొన్ని రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కూడా కాదు. ఈ విషయం ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 60,000 కోట్ల రూపాయల పైన మనం ఎన్నికల హామీ ఇవ్వలేము, నాకన్నా మించి పేదల పట్ల సాట్కానరు ఉండేవారు లేరు, ఉంటే నేనే ఇచ్చేవాడిని, అన్ని ఆలోచిస్తే 60-70 వేల కోట్ల పైన సంవత్సరానికి ఇవ్వలేము, కాబట్టే నేను ఇవ్వలేకపోతున్నాను అంటూ 1,60,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చిన ప్రభుత్వం మాటను నమ్మద్దని చెప్పాడు ఆ రోజు. అంటే అర్థం సాధ్యం కాదని. మీరు సాధ్యం కాదని తెలిసి కూడా హామీలు ఇవ్వడం అనేది తప్పు. కాబట్టి రాజకీయ కోణంలో మీరు అనుభవం కలిగిన డాక్టర్ గారు బాగా చక్కగా అబద్ధాలు చెప్పగలిగితే, అనుభవం లేని డాక్టర్ అని చెప్తున్నటువంటి జగన్ గారు అచ్చంగా నిజాలే చెప్పారా? అంటే అనుభవం లేక జగన్ గారు ప్రాక్టికల్ గా ఉండాలని. కొమ్మినేని గారు చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక జర్మన్ తత్వవేత్త ఒక మాట అంటాడు కొమ్మినేని గారు, సత్యం కొన్ని సందర్భాల్లో ఉరికంబాలు ఎక్కచ్చు, సత్యం కొన్ని సందర్భాల్లో ఉరికంబం ఎక్కచ్చు, అసత్యం అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా సత్యం నిలుస్తుంది, గెలుస్తుంది. నేను సత్యం వైపు ఉన్నానా లేనది నా ఆత్మరాత్మకు మాత్రమే తెలుసు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూత్రాన్ని పాటించాడు. నేను సత్యం వైపు ఉన్నానా లేదా అని అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మెడికల్ కాలేజీల గురించి 17 మెడికల్ కాలేజ్ ఊరు వాడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఎవరికైనా అర్థమైందా? ఈ రోజు ప్రైవేటీకరణ అనగానే అర్థం అవుతాం. రివర్స్, అంటే సింపుల్ లాజిక్. అనుభవం కలిగిన డాక్టర్ కి, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అనుభవం కలిగిన డాక్టర్ కి, నిజాయితీ నిపుణత కలిగిన డాక్టర్ కి మధ్య ఉన్న తేడా ఇదనమాట. కొంత సమయం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఈ 5 ఏళ్ళు కావచ్చు. రైట్. కానీ దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. చరిత్రలో నిలవాల్సింది ఏంటి? సత్యమే కదా. కాబట్టి ఓటమిని చూసి జగన్ గారు ఆ రోజు తప్పు చేశాడు, ఒప్పు చేయని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా
ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ రోజు ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు. దాన్ని నిజాయితీగా చెప్తే కొంతమంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు హర్షిస్తాం, పోనీ జరిగింది ఏదో జరిగిపోయిందని. కానీ అది కూడా లేకుండా మీరు చెప్తే ఎవరు అర్థం చేసుకో, ప్రజలు ఒప్పుకోరు. అంటే అబద్ధాలతోటే బయటపడాలని చూస్తున్న తాపత్రయం అర్థమైపోతుంది కదా. అనుభవంతో ప్రజల్లో నిజాయితీ పెంచాల్సింది పోయి అబద్ధాలనే ప్రచారం చేయడం ద్వారా ఆయనకి అప్రతిష్ట కదా. కొమ్మినేని గారు బొగ్గన రాజేంద్ర అంటే అద్భుతమైన ఒక విషయం చెప్పాడు. కృతజ్ఞతకు ఆశకి మధ్య పోటీ జరిగితే ఆశే గెలుస్తుంది అన్నాడు. అది 2024 ఎన్నికలు ఆశే గెలిచింది. కానీ చంద్రబాబు గారు గుర్తించాల్సింది, మళ్ళీ ఆశే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ రోజు ఏ ఆశతో గెలిపించారు, ఎట్లైనా చేస్తాలే అనుకున్నారు. ఇప్పుడు అదే ఆశ మళ్ళీ ముందుకు వస్తా ఉంది, ఏమని చెయ్యి అంటున్నారు. అంటే ఆశ గెలిచే రోజుల్లో మీరు కృతజ్ఞత గురించి ఆలోచిస్తే కుదరదు. నాగార్జున గారు సార్, చంద్రబాబు నాయుడు గారు వరి రైతు గురించి, క్యాన్సర్ గురించి, ఫెర్టిలైజర్స్ గురించి దీని అందరికి మాట్లాడడానికి కారణం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి వ్యవసాయం పైన పెద్దగా ఆలోచన లేదు సార్. సరే, ఆయన ఓడిపోవడానికి కారణం తను వ్యవసాయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది కూడా ఆయన గ్రహించి ఎట్లా కొట్లా అబద్ధాలు చెప్పాలి. ఎందుకంటే తన ఇండస్ట్రీ తను మొదటి నుంచి రైతులకు వ్యతిరేకం, ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం. కానీ ఏదో అబద్ధాలు చెప్తున్నాడు, కానీ తన ఒరిజినల్ క్యారెక్టర్కి వస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఈ మధ్య ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోతున్నారు, ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఎరువులకి ఇవ్వాలి, డిమాండ్కి తగ్గట్టు ఎరువులు ఇవ్వాలి అని అంటే ఎరువుల సబ్సిడీ భరాయించాల్సి వస్తుంది. ఎరువుల సబ్సిడీ భరాయించకుండా అసలు ఎరువులనే ఆపేసేస్తే, తద్వారా వ్యవసాయం కూడా పక్కకి వెళ్ళిపోతే రైతులకు ఇబ్బందులు పడినా కూడా పర్లేదు, మనకు ఆ సబ్సిడీ ఇవ్వలేకుండా సరిపోతుంది కదా అని ఉద్దేశం. సరే, ఊరికే చెప్పట్లేదు సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట పుస్తకం. మీరు చాలాసార్లు చూసుంటారు. మా జనరేషన్కి తెలియదు కాబట్టి కొంచెం వారికి కూడా చెప్పాలి, పాపం ఆయన కోసం చదువుకున్న ఈయన ఐడియాలజీ తెలుసుకోవాలని. అన్ని దేశాలు వ్యవసాయంతోనే ప్రారంభించాయి. పేజీ నెంబర్ 231. అన్ని దేశాలు వ్యవసాయంతోనే ప్రారంభించాయి, కానీ ఇతర రంగాల్లో అభివృద్ధి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో మార్గం లేదు. వ్యవసాయం సంపూర్ణ ఉద్యోగితను ఇవ్వలేదు, సంపదను సృష్టించలేదు అని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒపీనియన్ వ్యవసాయం గురించి. అంటే పండించే రైతుకి తిండికి కూడా సంపద, ఉద్యమం ఇయే చూసేటువంటిది. ఉచిత విద్యుత్ గురించి కూడా ఆయన ఏమన్నారంటే, ఉచిత విద్యుత్ ఎన్నికల్లో లాభాలు తేవడం లేదు, పైగా నష్టదాయకం. ఉచితంగా విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసి అకాలీలు 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలై ఈ విషయం తెలుసుకున్నారు. ఇదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. నా పార్టీ అటువంటి వాగ్దానం చేయలేదు అని చెప్పి మళ్ళీ అధికారం కోసం ఉచిత విద్యుత్తే ఇవ్వాలని డిసైడ్ చేసినటువంటి వ్యక్తి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండి రైతుల పట్ల ఉండేటువంటి ఉద్యమం. ఆయన రాసిన పుస్తకమే. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం సార్. ఇదే ఈరోజు చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. మేలో డబ్బులు ఇవ్వాలి, అక్టోబర్లో డబ్బులు ఇవ్వాలి, జనవరిలో డబ్బులు ఇవ్వాలి. 2004, 2024, 2025 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆ సంవత్సరం డబ్బులు ఇవ్వాలి సార్ రైతులకి. ఎప్పుడెప్పుడు డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది హెడ్ ఆఫ్ అకౌంట్లో 4,305 కోట్ల రూపాయలు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది అకౌంట్లో ఆల్రెడీ పెట్టుంచారు. ఇది దానికి సంబంధించిన కాపీ. ఈ పెట్టుంచిన డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ 5,000 కోట్ల రూపాయల డబ్బుల్ని రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీరావు గారు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఆయన ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు ఆగస్టు 8, 2024. ఈ లెటర్ రిజెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 27 ఆగస్టు 2024 మళ్ళీ అదే ఢిల్లీరావు గారు ఐఏఎస్ మళ్ళీ లెటర్ రాశారు, సార్ డబ్బులు మురిగిపోతున్నాయి, తొందరగా మీరు రిలీజ్ చేయండి అని. తర్వాత మళ్ళీ ఇదే ఢిల్లీరావు గారు సెప్టెంబర్ 2024 మళ్ళీ లెటర్ రాశారు ప్రభుత్వానికి, సార్ డబ్బులు మురిగిపోతున్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు ఓకే చెప్తే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం రైతులకని. తర్వాత మళ్ళీ మార్చి 2025, అంటే 2025 ఆర్థిక సంవత్సరం ఎండ్ అయిపోతుంది, అప్పుడు కూడా మళ్ళీ ఢిల్లీరావు గారు మళ్ళీ లెటర్ రాశారు, సార్ దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ జరుగుతుందని. అంతకుముందు మళ్ళీ ఆగస్టు 2024లో మళ్ళీ లెటర్ రాశారు. 1, 2, 3, 4
5 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో పెట్టిపోయినటువంటి 5,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేయమని హెడ్ ఆఫ్ ద అకౌంట్స్తో సహా ఓకే, టైం అయిపోతుంది కానీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలని అదే విధంగా మురిగించి దాన్ని కాజేశాడే కానీ రైతులకి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనే విషయం చేయలే. కారణం ఏంటంటే ఈ డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చింది అని చెప్పి రైతులకు రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయలని కూడా ఆపేసినటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. రైట్ ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏం మాట్లాడతాం? రైట్. కాబట్టి ఇటువంటిది జరిగిన తర్వాత కూడా సో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ review కాబట్టి ఇచ్చి ఇది ఇచ్చింది ఆయన రివ్యూ. అనుభవం కలిగిన డాక్టర్ కాబట్టి ఆయన ఆపేశారేమో అట్లయితే. రైట్. అనుభవానికి నైపుణ్యానికి మధ్య ఉన్న తేడాని ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్ గారు నైపుణ్యంగా చేస్తే ఈ అనుభవం పేరుతో కథ నడుపుతున్నారు అనుకోవాలి. ఫైనల్గా ఒక మాటలో చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, టీడీపీ కేడర్లో అసంతృప్తి ఉందని లోకేష్ గారు అంటున్నారంట, మీరు కూడా ఒప్పుకుంటారా? అనివార్యంగా అసంతృప్తి ఉంది. దానికి ఒక కారణం ఆ పార్టీలో మార్చిన పరిస్థితి, ఎమ్మెల్యేలకి ఆధిపత్యం, రెండు పార్టీలు అదనంగా చేరినాయి కాబట్టి వాళ్ళకి అసంతృప్తి అనివార్యం. దాన్ని పట్టించుకునే పరిస్థితిలో కూడా పార్టీ లేదనే దాన్ని బట్టి జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది. రైట్.